అస్సలం వలైకుమ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ద హుదాస్ కిచెన్. ఈరోజు చామగడ్డతో ఒక అదిరిపోయే కూర చేయబోతున్నాం. చామగడ్డ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేస్తే కన్ఫామ్గా రెండోసారి కూడా అడుగుతారు. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మరి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందుగా చామగడ్డని బాగా కడిగి కుక్కర్లో వేసుకొని ఉప్పు కొన్ని వాటర్ని పోసి లీడ్ క్లోజ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో ఉన్న ఆవిరి అంతా వెళ్ళిపోయాక లీడ్ ఓపెన్ చేసి చల్లారిన తర్వాత చామగడ్డను పీల్ తీసి రౌండ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, కరేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించి పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన టమోటా ముక్కలు కూడా వేసి ఇందులో పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు బాయిల్ చేసుకున్న చామగడ్డని వేసి ఒక్కసారి బాగా కలిపి ఇందులో చింతపండు రసం కొన్ని వాటర్ని యాడ్ చేసి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కర్రీ అనేది ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు వేయించిన జీలకర్ర మెంతులు పౌడర్ని వేసుకోవాలి. ఈ పౌడర్ వేయడం వల్ల ఈ కర్రీకి మరింత రుచి అనేది వస్తుంది. ఈ పౌడర్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని చివరగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. ఇంత టేస్టీగా ఉన్న ఈ చామగడ్డ కూరను మీరు కూడా చేసి మీ కుటుంబంతో ఆనందంగా ఆస్వాదించండి. ఈ చామగడ్డ కూర వేడి వేడి అన్నంలో కలిపి తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం ఫాలో అవ్వండి హుదాస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అప్కమింగ్ వీడియోస్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు అల్లా హాఫీజ్.